ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డ తర్వాత నిజామాబాద్ జిల్లాకు అధిక ప్రాధాన్యం దక్కిందనే చెప్పవచ్చు. నిజామాబాద్ జిల్లా నుండి పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఉండడం, దాంట్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు కార్పొరేషన్ పదవులు దక్కడం ప్రాధాన్యత దక్కించింది. అందులో భాగంగానే పూర్తి స్థాయిలో పొలిటికల్ అఫైర్ అడ్వైజర్ కమిటీలో కూడా మరో ముగ్గురికి స్థానం దక్కడంతో పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాని కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూడొచ్చు, తెలంగాణ రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ నగరానికి చెందిన వ్యక్తి. అదేవిధంగా దాంతోపాటు బాల్కొండ నియోజకవర్గం వారి స్వస్థలం అనే చెప్పుకోవచ్చు. మరోవైపు నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా ఏదైతే సహకార సంఘం రాష్ట్ర కోఆపరేటివ్ సంస్థకు సంబంధించిన చైర్మన్గా మానాల మోహన్ రెడ్డి, దాంతోపాటు తెలంగాణ సీడ్ కార్పొరేషన్ చైర్మన్గా అన్వేష్ రెడ్డి, దాంతోపాటు ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్గా ఈరవత్రి అనిల్లతో పాటు ఏదైతే ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్గా కాసుల బాలరాజు, దాంతోపాటు ఉర్దూ అకాడమీ చైర్మన్గా తాహిర్ బిన్ హమ్దాన్లకు ప్రాధాన్యత దక్కింది. పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లతో పాటు ఉర్దూ అకాడమీ చైర్మన్ దక్కడం నిజామాబాద్ జిల్లాకు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలతో ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీ కింది స్థాయి నుండి బలోపేతం చేసే దిశగా ప్రయత్నాల్లో భాగంగా నిజామాబాద్ జిల్లాకు పూర్తిగా ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మరోసారి కాంగ్రెస్ పార్టీ జిల్లాకు ప్రాధాన్యత ఇస్తుంది. మాజీ ఎంపీ మధు యాష్కి అడ్వైజర్ కమిటీలో ప్రాధాన్యత దక్కడం, మరోవైపు పొలిటికల్ అఫైర్ కమిటీలో బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డితో పాటు అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు మాజీ మంత్రి షబ్బీర్ అలీకి కూడా ప్రాధాన్యత దక్కింది. అందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే విప్ ఈరవత్రి అనిల్ కూడా ఏదైతే పొలిటికల్ అఫైర్ కమిటీలో ప్రాధాన్యత దక్కడంతో పాటు జిల్లాని మరింత బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్పచ్చు. దాంతోపాటు మరో ఇద్దరికి కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయిలో కమిటీలో భాగంగా మరో ఇద్దరికి కూడా అవకాశం కల్పించి అందులో భాగంగా పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లాలో రానున్న స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు కొనసాగించింది కాంగ్రెస్ పార్టీ. ఏఐసిసి పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఏదైతే పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడో, మహేష్ కుమార్ గౌడ్కు అనుబంధంగా ఏఐటి ఎఫ్ఐఆర్ కమిటీలు నియమించిన ప్రాధాన్యత దక్కింది. దీంతో పాటు పూర్తి స్థాయిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఇదే కోణంలో చూస్తే పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పచ్చు. ఇటు బాల్కొండ, అటు నిజామాబాద్ రూరల్, దాంతోపాటు బోధన్, నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్, బాన్స్వాడ, జుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాలకు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఇటు నిజామాబాద్ రూరల్ నుంచి భూపతి రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎమ్మెల్యేగా, బోధన్ నుంచి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా జుక్కల్ నియోజకవర్గం నుంచి తోట లక్ష్మీకాంతారావు, అదేవిధంగా ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి మదన్ మోహన్ రావు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోవైపు బాన్స్వాడ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా నియమించింది రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి. అందులో భాగంగానే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావాలంటే పూర్తి స్థాయిలో ఏదైతే పొలిటికల్ అడ్వైజర్ కమిటీ, దీంతో పాటు వివిధ కమిటీల్లో నిజామాబాద్ జిల్లాకు ప్రాధాన్యత దక్కింది. ప్రధానంగా ముగ్గురికి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, అదేవిధంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మాజీ విప్ బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్లకు ఈ ప్రాధాన్యత దక్కడం, దాంతోపాటు నిజామాబాద్ జిల్లాలో 4 కార్పొరేషన్ పదవులతో పాటు ఒక ఉర్దూ అకాడమీ చైర్మన్ రావడం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ బలోపేషన్ చేసే దిశగా ప్రయత్నాల్లో భాగంగా నిజామాబాద్కు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిసింది. అందులో భాగంగా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో స్థానిక సంస్థలు బలోపేతం కావాలి. అదేవిధంగా నిజామాబాద్ నగర కార్పొరేషన్ కైవసం చేసుకోవాలి. ఆర్మూర్ మున్సిపాలిటీ, భీమ్గల్ మున్సిపాలిటీ, దాంతోపాటు కామారెడ్డి, ఎల్లారెడ్డి, దాంతోపాటు బిచ్కుంద మున్సిపాలిటీలతో పాటు బాన్స్వాడ, బోధన్ మున్సిపాలిటీలు పూర్తి స్థాయిలో కైవసం చేసుకునే దిశగా ప్రయత్నాల్లో భాగంగా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ముందుంది. రానున్న స్థానిక సంస్థలు సర్పంచ్, అదేవిధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కింది స్థాయి కార్యకర్తలకే, జెండా మోసిన కార్యకర్తలకే పదవులు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పలు సభల్లో చెప్తుంది. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా అందులో భాగంగా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలంటే జెండా మోసిన కార్యకర్తలకే మీరు
పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. రానున్న రోజుల్లో జెండా మోసిన కార్యకర్తలను గెలిపించుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తే బాగుంటుందని చెప్పి ఏఐసిసి అధిష్టానం పూర్తి స్థాయిలో రాష్ట్ర నాయకత్వానికి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలంటే జెండా మోసిన కార్యకర్తలకి ఇలాంటి పదవులు ఇస్తే బాగుంటుంది. అందులో భాగంగా ఈ పదవుల పందేరంలో భాగంగా నిజామాబాద్ జిల్లాకు పూర్తి స్థాయిలో ప్రాధాన్యత దక్కిందనే చెప్పవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.